సో కాంగ్రెస్ ముక్త భారత్ ఇది బీజేపీ నినాదం. ఈ నినాదంతోనే ఎన్నికలకు దీన్నే ప్రధాన ఆయుధంగా చేసుకుని 2014 నుంచి సుమారుగా 11 ఏళ్లకు పైగా బీజేపీ అధికారంలో ఉంటూ వస్తోంది. మోదీ ప్రధానిగా ఉంటూ వస్తున్నారు. ఇంకా 3.5 ఏళ్లు 4 ఏళ్లు ఉంటారు. తర్వాత కూడా మళ్ళీ బీజేపీయే అధికారంలోకి వస్తుంది. బీజేపీ అంటే బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం టెక్నికల్గా మాట్లాడుకుంటే. అంటే ఈ కాంగ్రెస్ ముక్త భారత్ అనే నినాదాన్ని ఇన్నాళ్ళు సక్సెస్ఫుల్గా అమలు చేయగలిగారు. ఇకపై కూడా దాన్ని అంతే సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లడానికి జరిగే ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ గతంలో 99 సీట్ల వరకు పెరిగింది. ఒక రకంగా ఇటు బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలానికి ఐడియాలజీకి వ్యతిరేకిస్తూ దేశంలో అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఒక్కదానికే ఛాన్స్ ఉంది కాబట్టి మమ్మల్ని ఏదో ఒక రకంగా రాజకీయ ఆరోపణలతోటి భయపెట్టాలని లేకపోతే జైళ్లకు పంపాలనే ప్రయత్నం చేస్తున్నారనేది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేస్తున్న ఆరోపణ. కానీ ఇందులో కాంగ్రెస్కి ప్రధాన శత్రువు ఏంటంటే మోదీ, అలాగే ఆయన విధానాలను లేకపోతే ఆ భావజాలాన్ని ఎప్పుడు వ్యతిరేకిస్తూ మార్కులు పొందాలి, దాని ద్వారా ఓట్లు పెంచుకోవాలని చూడడం తప్ప పార్టీ తాలూకా బలహీనతలను ఎప్పటికప్పుడు అసెస్ చేసుకుంటూ పార్టీ బలాల్ని విశ్లేషించుకుంటూ ఇంకా పెంచుకునే ఆలోచన చేయట్లేదా? తాజాగా అహ్మదాబాద్లో జరిగిన చింతన్ బైఠక్లో సీరియస్గా ఈసారి ఒక స్ట్రాటజీ రూపొందించుకోవాలి. మిగిలిన 3 రాష్ట్రాలే కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్. కర్ణాటకలో, తెలంగాణలో ఇప్పటికే బలంగా ఎలా అధికారంలోకి రావాలని స్కెచ్లు వేసుకుంటోంది. ఆ దిశగానే పార్టీ అధ్యక్షుల మార్పులు చేర్పుల గురించి ఆలోచనలు చేస్తోంది. సరే, హిమాచల్ చిన్న రాష్ట్రమైనా అక్కడ కూడా సీరియస్గానే వర్కౌట్ చేస్తోంది. మరి ఇప్పుడే కాంగ్రెస్కి మిగిలేదేంటి? మోడీకి వ్యతిరేకంగా అందరినీ ఒక్కతాటిపైకి తీసుకురావాలి అని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చింతన్ బైఠక్ అయ్యాక గుజరాత్లో అహ్మదాబాద్లో మాట్లాడుతూ అన్నారు. సో ఈ వ్యవహారాలన్నిటి నేపథ్యంలో ఇవాళ నేషనల్ హెరాల్డ్ కేసు, ఇవాళ మనం పెట్టింది హెరాల్డ్ హెడేక్. 2004 నుంచి 2014 వరకు యూపీఏ 1, యూపీఏ 2 హయాంలో అనేక కుంభకోణాలు, స్కాములు రకరకాలుగా మనం చర్చించాం. కొన్ని కోర్టుల్లో ఉన్నాయి, కొన్ని వీగిపోయాయి. కానీ ఈ నేషనల్ హెరాల్డ్ 2008లో క్లుప్తంగా దీని నేపథ్యం ఏంటంటే 1938లో నెహ్రూ బ్రిటిష్కి అనుకూలంగా ఈ నేషనల్ హెరాల్డ్ను ప్రారంభించారు. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనే సంస్థ దీన్ని ప్రచురించేది. 2008 నాటికి ఆర్థిక నష్టాల్లో పడిపోవడం, దాదాపు 90 కోట్ల ఏజీఎల్కి కాంగ్రెస్ రుణంగా ఇవ్వడము, తర్వాత ఏర్పాటైన యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సోనియాకు 38%, రాహుల్ 38% వాటాలతో ఏర్పడిన ఇది ఏజీఎల్ని టేక్ ఓవర్ చేసేసుకుంది. సరిగ్గా ఇక్కడే ఉంది ఆరోపణ. దాదాపు 2000 నుంచి 4000 కోట్ల మధ్య ఉన్న ఆస్తుల్ని కేవలం 50 లక్షలకు మాత్రమే సొంతం చేసేసుకుంది యంగ్ ఇండియా. ఇక్కడే మనీ లాండరింగ్ అనేది తెరపైకి వచ్చింది. ఈడీ ఇవన్నీ వ్యవహారం. సో ఇదొక ఎత్తు అయితే దీని మీద సుబ్రహ్మణ్య స్వామి వెళ్లారు. ఒక ప్రైవేట్ కేసు ఆధారంగా ఇవాళ ఏఐసిసిలో కీలకంగా ఉన్న సోనియా గాంధీని, రాహుల్ గాంధీని A1, A2లో చేర్చారు. దాని మీద విచారణ జరుగుతోంది. న్యాయపరంగా ఏమవుతుందనేది కోర్టులు తెలుస్తాయి. దాని మీద మనమేమీ జడ్జిమెంట్లు పాస్ చేయం. కానీ ఈడీ ఆఫీసుల ముందు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునివ్వడం, దానికి కూడా పెద్దగా స్పందన వచ్చినట్టేం కనిపించలేదు నాకు. ఇవాళ తెలంగాణలో ఈడీ ముందు చేస్తున్నారు. అసలు ఈడీ అనేది ఒక దర్యాప్తు సంస్థ. మోటో ఒకవేళ మీరు బీజేపీకి ఆపాదిస్తూ ఉంటే బీజేపీ కార్యాలయం ముందు నిరసనలు చేయాలి, కానీ ఈడీ ఆఫీస్ ముందు చేయడం ఏమిటనేది ఒకటి. రాజకీయంగా మరి అది స్ట్రాటజికల్గా ఎలా చేస్తున్నారు అనేది ఒకటి. రెండోది, ఇక్కడ రాబర్ట్ వద్రా అంటే సోనియా కుటుంబాన్ని మోడీ టార్గెట్ చేశారు అని వీళ్ళు చెప్తున్న ప్రధాన కారణం ఏంటంటే ఇటు సోనియా, రాహుల్ గాంధీలు నేషనల్ హెరాల్డ్లో ప్రస్తుతానికి బెయిల్ మీద ఉన్నారు. A1, A2లుగా ఛార్జ్షీట్లో ఉన్నారు. రాబర్ట్ వద్రా ఒక హర్యానాలో భూ కుంభకోణం అని ఇంకా దాన్ని ఎస్టాబ్లిష్ అవ్వలేదు కాబట్టి ఒక 4 కోట్లకు 7 కోట్లకు కొని దాన్ని 60 కోట్లకు అమ్మేశారు ఒక సంస్థకి. ఇందులో ఏదో మనీ లాండరింగ్ వచ్చిందని. ఆయన ఏమంటారంటే నేను బీజేపీలో కనుక ఉండి నేను రాజకీయాల్లోకి వస్తానన్నాను కాబట్టి నన్ను టార్గెట్ చేశారు. అదే నేను బీజేపీలోకి వస్తే ఆయన ఒక విచిత్రమైన కామెంట్ చేశారు. సో ఈ అంశాలంటి మీద మాట్లాడదాం. అంటే ఎక్కడో కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుతోంది. ఆ ఎన్డీఏ కూటమి కొంత చీలిపోయింది అనుకోండి. మన పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రానికి ఓ రకంగా మళ్ళీ కలుస్తారా లేదా, కాంగ్రెస్ నేతృత్వంలో అధికారంలోకి వచ్చేస్తుందా ఎన్డీఏ కూటమి, ఇదంతా చాలా డిబేటబుల్ పాయింట్. కానీ బీజేపీ చాలా ముందు చూపుతో ఏ చిన్న అవకాశాన్ని ప్రతిపక్షాలకి ఒక ఆయుధంగా ఇవ్వకూడదు అనుకుంటుంది. బహుశా ఈ జరుగుతున్న వ్యవహారానికి రాజకీయంగా లింక్ పెడితే కూడా ఏం ఎస్టాబ్లిష్. సో ఈ నేషనల్ హెరాల్డ్లో అవినీతి, అక్రమాలు, లేకపోతే చాలా తక్కువకే ప్రభుత్వ ఆస్తులు 1000 కోట్లు యంగ్ ఇండియా కంపెనీ సొంతం చేసుకుంది, ఇదంతా కేసులకు సంబంధించి ఒక వ్యవహారం. కానీ ఇందులో పొలిటికల్ అట్రిబ్యూషన్స్ ఏమిటి? ఎందుకు ఇవాళ మోదీని కానీ బీజేపీని కానీ కాంగ్రెస్ పెద్దలు ఖర్గే నుంచి అందరూ ఇది ఒక పొలిటికల్లీ టార్గెటెడ్ కేసు అని అంటున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నిజంగా ఎదిగితే తమకు ఎక్కడ
ఇబ్బందిగా మారుతుందో అన్న భయం మోదీకుందా? మాట్లాడదాం. మనతో పాటు అద్దంకి దయాకర్ జాయిన్ అవుతున్నారు, ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. ప్రకాష్ రెడ్డి గారు, తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, పార్టీ సీనియర్ నేత. పెంటపాటి పుల్లారావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండి. దయాకర్ గారు, ఏంటి నేషనల్ హెరాల్డ్ వ్యవహారం? నేను పెట్టిన హెడ్డింగ్ ఏంటంటే హెరాల్డ్ హెడేక్. సరే, ఏదో చేసుకుంటున్నాం, ముందుకెళ్తున్నాం, చింతన్ బైఠక్ లో బ్రహ్మాండంగా చేసాము, ఒక స్ట్రాటజీ రూపొందించుకుని. సరే, బలహీనతలు ఉన్నాయనుకోండి పార్టీలో, కొంత సీరియస్ అప్రోచ్తో ముందుకెళ్దాం, మీలాంటి యంగ్ లీడర్షిప్ అంతా ముందుకు వస్తోంది, తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆ రకంగా దేశం అంతా ముందుకు వెళ్ళాలనుకుంటే ఈ కాంగ్రెస్ ముక్త భారత్ నినాదాన్ని చాలా సీరియస్గా తీసుకుని బీజేపీ ముందుకెళ్తోంది అనేది మీ ఎలిగేషన్. ఎందుకంటే నేషనల్ హెరాల్డ్ మీరు పొలిటికల్లీ అట్రిబ్యూటెడ్ కేసు అంటున్నారు, ఎందుకని? గుడ్ మార్నింగ్ రిషిజీ, ఇద్దరు పెద్దలకు కూడా మార్నింగ్. ఇప్పుడు హెరాల్డ్ హెడేక్ అనేది క్రియేటెడా, ఆర్టిఫిషియలా, వాస్తవమా అనేది గత ఒక 4-5 సంవత్సరాల నుంచి సీరియస్ గా జరుగుతున్నది. స్వాతంత్ర సంగ్రామం సమయంలో నేషనల్ హెరాల్డ్ పత్రిక యొక్క కాంట్రిబ్యూషన్ ఏంది, దాని వల్ల జరిగిన మేలు ఏంటి అనేది పుల్లారావు గారు ఎట్లాగ చెప్తారు. అది వారి పార్టీ, ఎందుకంటే అప్పుడు ఏ రకమైన పాత్ర దాని ఉందని. తర్వాత దానికి సంబంధించిన ఆస్తుల విషయంలో యంగ్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేసి దాని షేర్స్ దీనికి ట్రాన్స్ఫర్ చేయడం అనేది. తర్వాత కంపెనీస్ యాక్ట్ ప్రకారమే సెక్షన్ 25 కింద రిజిస్టర్ అయిన కంపెనీ అది, లాభాపేక్ష లేనిది, ట్రస్ట్ నేచర్డ్ కంపెనీ అది. సో దానికి సంబంధించిన అవకతవకలు అది సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కలిసి చేసిండ్రనే అభియోగానికి సంబంధించిన కేసు అది. దానికి సంబంధించి ఇతర దేశాల నుంచి ఫండ్స్ వచ్చినాయి కాబట్టి ఇదంతా కూడా దీంట్లో మనీ లాండరింగ్ జరిగింది, లేకపోతే ఆస్తి పంపకం జరిగిందనే కోణం నుంచి అదొక ప్రైవేట్ ప్రాపర్టీ లెక్క ట్రీట్ చేసి దాని మీద సుబ్రహ్మణ్య స్వామి సరే వారు ఇటుంటే అటుంటే ఇటు చేస్తారు, అది కామన్ థింగ్. సరే, ఆయన దాంట్లో స్టాంటిటీ ఏందనే విషయంలో అది ప్రజలకు వదిలేద్దాం, లేకపోతే న్యూట్రలిస్టులకు వదిలేద్దాం. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడితే దేనికి సంబంధించి ఏ నిక్కచ్చిగా ఉన్నారు ఏంటి అనేది ఆయన క్రెడెన్షియల్స్ మీద మాట్లాడదలుచుకోలేదు. కానీ మా కంపెనీ మీద లేకపోతే మా మీద వచ్చిన అభియోగాలకు సంబంధించి ఆస్తుల వినియోగం అనేది జరగదనే ఒక ప్రాథమిక అంశాన్ని ఈడీ పక్కన పెట్టింది అనేది నా యొక్క, ఎందుకంటే ఒక కామర్స్ డాక్టరేట్ గా నాకున్న అనుభవం కొద్దీ ఈ కంపెనీస్ యాక్ట్ మీద మాకున్న కొంచెం ఆ మాత్రం పరిజ్ఞానాన్ని బట్టి చెప్పగలను. ఎందుకంటే ఇప్పుడు గాంధీ భవన్ ఉన్నది మాకు. గాంధీ భవన్ అనేది అది భూదాన్ ట్రస్ట్ బోర్డుకు సంబంధించి, వినోబా ట్రస్ట్ కి సంబంధించిన వాళ్ళకు ఉన్నది. అది ₹1 మేము ప్రతి సంవత్సరం ప్రతి నెల మేము ₹1 కిరాయిస్తాం. వాళ్ళు మాకు గిఫ్ట్ గా ఇచ్చినా కూడా అకార్డింగ్ టు ట్రస్ట్ నామ్స్ ప్రకారం ఎవరికైనా ఏ ఆస్తి అయినా బదలాయిస్తే దానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల లెక్క కూడా రాయాలి. అట్లనే దీనికి సంబంధించి కూడా నేషనల్ హెరాల్డ్ కానీ లేదంటే ఇప్పుడు యంగ్ ఇండియాకి సంబంధించి కూడా అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది. ఆ రోజు ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారి సమయంలో ఒక ప్రాపర్టీ కొన్నారు అనుకోండి, దానికి హెడెడ్ గా చీఫ్ గా వారిని ఉంటుంది. ఆ సమయంలో ఆ యంగ్ ఇండియా ట్రాన్స్ఫర్ అయినప్పుడు సోనియా గాంధీ గారు ఉన్నారు కాబట్టి వారి పేరును, రాహుల్ గాంధీ పేరును జోడించి పెట్టిన మాట అందరికి తెలిసిందే. దాని విషయంలో హెడేక్ గా ఏం భావిస్తలేదు పార్టీ. ఎందుకంటే దాన్ని ఎదుర్కోవడానికి సోనియా గాంధీ గారి బ్రేవ్ ని ఒకసారి మీరు గమనిస్తే 2 years బ్యాక్ అనుకుంటా, మేము అప్పుడు తెలంగాణ ఇంకా పవర్ రాలేదు, వీళ్ళు మూడోసారి అధికారంలోకి రానప్పుడు వారికి ఏమంటాము కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత ఈడీ ఆఫీసర్స్ తీసుకుపోతే మేము కూడా పోయినాం అక్కడికి. ఈడీ ఆఫీస్ దగ్గరికి పోయినాం. తర్వాత మా ఎంపీలను అరెస్ట్ చేస్తే ఆ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా పోయి ఉంటుంది. ఆమె మీరిప్పుడు టైం పాస్ చేయకండి, ఈ అంశంలో నన్ను పూర్తి స్థాయి విచారణ చేయండి, పూర్తి స్థాయి విచారణ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా ఈ రోజే అడిగి, ఒకవేళ క్రైమ్ గనక కమిట్ అయినట్టు కనిపిస్తే మీరు కేసు చేయండి, అరెస్ట్ కూడా చేయండి అని చెప్పిందా. ఎందుకంటే దీని వల్ల పొలిటికల్ రక్కస్ క్రియేట్ కావాలి. నేను నేరం చేసి ఉంటే శిక్షకు అర్హురాలి కాబట్టి మీరు దీన్ని డ్రాగ్ ఆన్ చేసి పొలిటికల్ గా మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులమైన పెద్దలమైన మమ్మల్ని డిగ్రేడ్ చేయడం వల్ల క్యాడర్ లో ఒక నిర్లిప్తత, ఇది ఏదో మా నాయకులు
తప్పు చేసిందనే ఫీలింగ్ వస్తుంది. తప్పు చేసినా అంటే ఇప్పుడు చేసేయండి, నేనైనా నా కొడుకైనా, ఇంకెందుకు ఎక్స్టెండ్ చేయడం ఎందుకనంటే ఇలాంటి కేసులు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మనీ లాండరింగ్ కేసులు ఇవన్నీ కూడా పొలిటికల్ గా వాళ్ళు భవిష్యత్తులో వీళ్ళు ఏమీ చేయకుండా ఉండడానికి కొన్ని ఉదాహరణలు అదే అన్నా నేను. అంటే ఇప్పుడు మీరు పొలిటికల్ గా బలపడుతున్నారని భావించి మళ్ళీ దీన్ని తోడారా ఒకసారి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేపు 25నే పెడుతున్నారు వీళ్ళు. 25th మనకు భారత్ సమ్మిట్ ఉన్నది ఇక్కడ. తను ప్రియాంక గాంధీ గారు వస్తారు, రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇక్కడికి వస్తున్నారు. రేపు 18వ తారీఖు నాడు యుఎస్ లో ఉన్న ఒక యూనివర్సిటీలో మీటింగ్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ మీటింగ్స్, అంటే స్టూడెంట్స్ అంతా కూడా ఆర్గనైజ్ చేసి పిలుస్తున్న వాటికి పోకుంటుండడానికి. సరే ఇవి రెండు ఏదో రాజకీయంగా పెద్ద మలుపులైన అంశాలు కాకపోయినా ఇప్పుడు సీరియస్ గా మా కార్యాచరణ ఓబీసీలకు సంబంధించి పోబోతున్నది. ఎందుకంటే రేపు దేశవ్యాప్తంగా ఎట్లా ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు అనేది ఒక పెద్ద నిర్ణయం తీసుకోపోతుంది. మొన్న కూడా ఏది బయోటెక్ లో అదే జరిగింది. నేను ఒక్క ముచ్చట చెప్పినాక మీకు అర్థమవుతుంది ఏంటంటే ఇప్పుడు జగన్ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ లో, మనకు రిలేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి చెప్తున్నా. ఆయన మీద కేసులకు సంబంధించిన అంశంలో కాంగ్రెస్ హయాంలో పెట్టినాం మేము కేసులు. దానికి సంబంధించిన అంశాల్లో 2.5 నుంచి 3 సంవత్సరాల లోపు ఒక విచారణ, మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత ఒక విచారణ జరగాలి. ఆ కేసుకు సంబంధించి ఒక ఫైనల్ జడ్జిమెంట్ రావాలి. కానీ రానివ్వరు. ఇక్కడ ఇప్పుడు లిక్కర్ కేసులో కవిత ఉన్నది, కవితకు సంబంధించిన అంశంలో కూడా అట్టి పెడతారు అంతవరకే. కానీ రేపు జరగబోయే వాటిల్లో కూడా ఏ విధంగా వాటిని వినియోగించుకోవాలనేది, అంటే ఈడీ సిబిఐ లాంటివి ఒక టూల్స్ గా వాడుతుందనేది ఒక చర్చ అయితే కాదు, టూల్స్ గా కాదు అవి. వాటికి ఇప్పుడు మనకు ఆర్ఎస్ఎస్ ఎట్లనో, వాళ్ళకి ఏబీవీపీ ఎట్లనో, లేకపోతే సాహిత్య భారత్ అని, విశాల భారత్ అని ఉంటాయి కొన్ని వింగ్స్. అట్లా బీజేపీ వింగ్స్ చేశారు మీరు. అట్లా అయితే చాలా ప్రమాదకరం, అది చాలా ప్రమాదకరం. మీరు కేసులుంటే ఇప్పటికి కూడా ఈ రోజు మా ఈడీ ఆఫీస్ ముందు మా ధర్నా ఉంది కాంగ్రెస్ పార్టీది. దీని వల్ల పొలిటికల్ గా మీకు మైలేజో లేకపోతే మాకు నష్టమో అనేది మాట్లాడదాం. పొలిటికల్ గానా లేకపోతే ఏంటనేది ప్రకాష్ రెడ్డి గారితో కూడా అడిగి మళ్ళీ వస్తాం దగ్గర. ప్రకాష్ రెడ్డి గారు, ఏంటి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళ మాటల్లో బలపడుతోంది కాబట్టి మీరు భయపడి, అంటే మోడీ గారు ఇప్పటికిప్పుడే మళ్ళీ కట్టడి చేయకపోతే మళ్ళీ చింతన్ బయటికి స్ట్రాటజీలు ఏవో అమలు చేసేసి మిగతా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేసి కాంగ్రెస్ బలపడి, ఎన్డీఏ కూటమి బలపడి ఇంత లాంగ్ స్టెచ్ ఉందా ఇందులో? లేదా ఎప్పటిలాగే చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఒక డైలాగ్ ఉందా? అంటే మిమ్మల్ని బ్రిటిష్ వాళ్ళతో పోల్చారు ఇవాళ రవిశంకర్ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ పవన్ ఖేర్గే. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళతో నెహ్రూ పోరాడితే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ తో పోరాడాల్సి వస్తుందని. ముందు పెద్దలిద్దరికి నమస్కారం సార్. రషి గారు మీకు కూడా గుడ్ మార్నింగ్. నమస్తే సార్. ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసును భారతీయ జనతా పార్టీతో ఎందుకు కలుపుతారో నాకు అర్థం కాలేదు. ఎందుకు అంటే నేను చాలా ప్యూర్ గా ఈ కేసును 2012లో అంటే యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే సుబ్రహ్మణ్య స్వామి గారు ఫైల్ చేసినటువంటి కేసు అది. దాని మీద రౌజ్ అవెన్యూ కోర్టు ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు కోసమని ఆదేశాలు ఇచ్చినప్పుడు సిబిఐ ఈడీ రెండు దర్యాప్తు చేసినవి. ప్రజలు తెలవడం కోసం ఒక్క నిమిషాలు బ్రీఫ్ చెప్తాను. ఈడీ సిబిఐ దర్యాప్తు మొదలుపెట్టారు 2013లో. సిబిఐ ఎందుకో దర్యాప్తును పక్కన పడేసింది. దర్యాప్తుకు అప్పుడు యూపీఏ ప్రభుత్వం కాబట్టి మరి మీకు తెలుసు రాజకీయాల పరిస్థితులు. ఈడీ ఫైల్ క్లోజ్ చేయలేదు. తర్వాత ఈడీ మీద మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క పర్సుయేషన్ వాళ్ళు కోర్టులో మళ్ళీ అడగనందుకు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ కోసం 2022లో ఇంట్రాగేట్ చేయమని వాళ్ళు దర్యాప్తులో భాగంగా వాళ్ళు ప్రశ్నించాలని చెప్పినారు. 2 రోజులు ప్రశ్నించినారు, ఏం అరెస్ట్ కూడా చేయలేదు, అయిపోయింది అది. ఆ తర్వాత ఇప్పుడు ఛార్జ్ షీట్ వేసినాడు. ఇప్పుడు అరెస్ట్ ఏం చేయరు. ఛార్జ్ షీట్ లో అరెస్ట్ చేస్తారని నాకు తెలిసిన వరకు ఛార్జ్ షీట్ లో ఏం అరెస్ట్ చేయరు. ఛార్జ్ షీట్ లో మీరు కోర్టులో కొట్లాడి మీరు న్యాయం మీరు తెచ్చుకుంటూ మీ ఇష్టం. కోర్టు కనుక ఇది అక్రమాలు జరిగినాయి అనుకుంటే కోర్టు ఇచ్చే శిక్షకు భరించాలి. ఓకే, అదంతా లీగల్ గా. కానీ పొలిటికల్ అట్రిబ్యూషన్ ఉంది కదా ఇప్పుడు. లీగల్ గా జరిగేవి ఎనీవే జరుగుతాయి ప్రొసీడింగ్స్ ప్రకారం. దీంట్లో బీజేపీఏ కేసు ఫైల్ చేసింది అంటారా, కోర్టు ఫైల్ చేసింది అంటారా? ఇది కోర్టు ద్వారా నడుస్తున్నటువంటి కేసుని మరి అంటే బీజేపీ పార్టీకి ఎందుకు అట్రిబ్యూట్ చేస్తారో, ఎందుకు కలుపుతున్నారో, ఎందుకు కనెక్ట్ చేస్తున్నారు అని నాకు అర్థం కాలేదు. ఎందుకంటే రాజ్యాంగం నేను నా స్టేట్మెంట్ డైరెక్ట్ చెప్తున్నాను సార్. రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని రోజు మాట్లాడుతున్నప్పుడు రాజ్యాంగంలో అర్థం కాని విషయం ఏంటంటే న్యాయ వ్యవస్థలో ఉండేటువంటి పరిధులు, రాజకీయ వ్యవస్థకు ఉండే పరిధుల మధ్యలో
ఈ లక్ష్మారేఖ వాళ్ళకి అర్థమైతలేదు. అంటే ఇందాక దయాకర్ 2 కేసులు ఎగ్జాంపుల్ చెప్పారు. ఒకటి జగన్మోహన్ రెడ్డి, అటు ఈడీ సిబిఐ కేసులు సుమారు అన్ని కలిపి 16 ఎన్నో ఉంటే అవి తేలవు ఎప్పటికీ. సుప్రీంకోర్టులు తేల్చండి అని ఎప్పుడు తేలుస్తారు? ఏడాదా 2 ఏళ్ళ అంటే 10 ఏళ్ళు అయిపోయింది కానీ అవి తేలవు. అలాగే ఇంకా అనేక కేసులు ఉన్నాయి. అంటే ఆ కేసులు పెట్టుకుని బీజేపీ తనకు రాజకీయంగా ఎప్పుడు అవసరమో అప్పుడు మాత్రమే దులుపుతున్నారు. ఇప్పుడు న్యాయస్థానాలు ఎప్పుడు తెరవాలి, న్యాయస్థానాలు ఎప్పుడు బంద్ చేయాలనేది మనం డిక్టేట్ చేద్దామా? లేదా ఫలానా ప్రధానమంత్రి దయాకర్ గారు అన్నది చెప్తున్నాను. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు జగన్మోహన్ రెడ్డి గారి కేసు చెప్పినారు, గుడ్. మరి వాట్ అబౌట్ రేవంత్ రెడ్డి కేసు? ఒక ఏసీబీ తెలంగాణ ప్రభుత్వంలో ఒక ఏసీబీ కేసు 9 నెలలు అవుతుంది, ఇంకా ట్రయల్ కు రాలేదు. మీరే చేయాల్సింది. ట్రయల్ కు రాలే ఇంకా తెలంగాణ ప్రభుత్వంలో ఏసీబీ జడ్జు. కాబట్టి ఏసీబీని తప్పుపట్టడం అనేటువంటిది మా అభిప్రాయం కాదు. ఏసీబీ తప్పుపట్టం, సిబిఐ కోర్టు కూడా తప్పుపట్టం, ఈడీ రౌజ్ రెవెన్యూ కోర్టు కూడా తప్పుపట్టం. కోర్టులు తమ పనిని తాము చేసుకుంటూ పోతుంటే కోర్టులను కూడా బెదిరించే పని. భారత రాజ్యాంగం ప్రకారం న్యాయ వ్యవస్థకు ఉండే పరిధులను కూడా ప్రశ్నించి ఈడీ ఆఫీస్ ముందో లేదా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందో ధర్నా చేయడం అనేటువంటిది రాజ్యాంగం యొక్క మౌలికమైనటువంటి సూత్రాలను ఉల్లంఘించినట్టే. అంటే ఇద్దరు పౌరులు భారతదేశం యొక్క మొత్తం రాజ్యాంగానికి అతీతులు, మిగతా వాళ్ళంతా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలని రాజ్యాంగ పుస్తకం పట్టుకొని తిరుగుతున్నారా? ఇది మా ప్రజలు అడుగుతున్న ప్రశ్న, నేను అడుగుతున్న ప్రశ్న కూడా అదే. రాజ్యాంగాన్ని మీరు గౌరవించేది ఉంటే న్యాయస్థానం ముందు మా అమిత్ షా పోయిందా లేదా ధర్నాలు చేసుకుంటా కూర్చున్నాడా? న్యాయస్థానం అమిత్ షా మీద కేసు పెట్టినారు, అది పొలిటికల్ కేసే పెట్టినారు, సిబిఐ కేసే పెట్టినారు. పోరాటం చేసినాడా లేదా ధర్నాలు చేసుకుంటూ దేశమంతా అమిత్ షా మీద కేసు ఎట్లా పెడతారు కాంగ్రెస్ పార్టీని, ధర్నాలు చేసుకుంటూ కూర్చున్నాడా? న్యాయస్థానంలో పోరాటం చేసి గెలిచాడా? న్యాయస్థానంలో పోరాటం చేసి గెలవలేదు అంటే రాజ్యాంగానికి అతీతంగా మేము పనిచేస్తున్నాం. మా రాజ్య వ్యవస్థ ఇది, మా రాజ్యము. మీరేంది, మీకు రాజ్యం మేము, మాకు శిక్షలు వేసేది, మాకు న్యాయస్థానం ఏంది అనేటువంటి ఒక ధిక్కార ధోరణి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో కనపడుతుంది. ఎందుకు కాదు, అవసరమైతే మీరు బ్యాక్ చేయకండి. కేసులో మ్యాటర్ ఉంటే కనుక తేల్చేసి కావాలంటే అరెస్టులు కూడా చేయండి అని చెప్పారు. చెప్తున్నారు కదా గతంలో, అప్పుడు అరెస్టులు దాకా వెళ్తుందన్న సీరియస్ కూడా అయింది. ఋషి గారు క్లియర్ అంటే అరెస్ట్ చెయ్యాలన్నా, అరెస్ట్ చెయ్యొద్దా, అరెస్ట్ చేస్తే వాళ్ళు జైలుకు పోవాలన్నా, బెయిల్ రావాలనేది నిర్ణయించేది మేమా, మీరా, కోర్టులా? ఎవరి కేసులైనా అరెస్ట్ చేసి ఒక 24 గంటల లోపల కోర్టు ముందు చూపెట్టాల్సిందే. కోర్టు వాళ్ళని జైలుకు పంపించాలా, బయటికి మరి కోర్టులను మీరు న్యాయస్థానాల యొక్క పరిధులను ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. ఇది భారత రాజ్యాంగం పట్ల ధిక్కార ధోరణి, న్యాయ వ్యవస్థ పట్ల ధిక్కార ధోరణి అని మాత్రం చెప్పదలుచుకున్నాను. పుల్లారావు గారు, స్ట్రైట్ క్వశ్చన్, ఎందుకంటే మీరు కూడా స్ట్రైట్ గానే ఆన్సర్లు చెప్తారు కాబట్టి పెద్దగా అంబిగ్విటీ లేకుండా, కాంగ్రెస్ ముక్త భారత్ కి నేషనల్ హెరాల్డ్ కి సంబంధం ఉందా లేదా? ఒకటి మెయిన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మనతో మాట్లాడిన దయాకర్ గారు, ప్రకాష్ రెడ్డి గారు మోస్ట్ ప్రామినెంట్ తెలుగు స్టేట్స్ లో, వాళ్ళ వ్యూ కాదు, తప్పు చెప్పారని నేను చెప్పను. కానీ నాకు కొద్దిగా వేరే ఐడియా ఉన్నాయి. చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చిన్న ప్రశ్న అడిగారు, నేను దానికి అడగాలి. నాకు తెలిసినంత వరకు ఇది 2010లో 2012లో సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి రాహుల్ గాంధీ గారి ఫైల్స్ చూస్తారా? ఎవరో చార్టెడ్ అకౌంటెంట్, లీగల్ అడ్వైజర్ సంతకాలు పెడతారు, పెద్దవాళ్ళు అంతే కదా. ఏదో పెద్ద చైర్మన్ కంపెనీ ఉంటే టాటాలు అన్ని చూస్తారా? చూడరు. ఇది వాళ్ళకి అంత పట్టించుకుని ఈ ఫైల్లో ఉన్నదా నా పేరు మీద అది లేదు. పెద్ద మరి అంత ఇంపార్టెంట్ పీపుల్ వాళ్ళకి ఆ చార్టెడ్ అకౌంటెంట్స్, లాయర్స్ ఏదో చెప్పుంటారు, చేస్తుంటారు. సో లీగల్ గా నేను అనుకుంటున్నా అది వాళ్ళకి తెలిసిన క్రైమ్ కాదు, ఇది ఏదో చేశారు అని చెప్పడం కరెక్ట్ కాదు. అది మాత్రం మిగతా విషయాలు ఎలాగుండేనా, వాళ్ళు బ్యాడ్ అడ్వైస్ ఇచ్చారా, తెలివి తక్కువగా ఎవరో చేశారా అంతే. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగింది కాంగ్రెస్ పార్టీని ముక్త భారత్ చేయవలసింది బీజేపీ ఎక్కడా చేయలేదు. ఏ రాష్ట్రంలో కూడా ఇప్పుడు వరకు కాంగ్రెస్ పార్టీని తొక్కేసి డెసిమేట్ చేసిన ప్రాంతీయ పార్టీ మీరు అంటే మన ప్రకాష్ రెడ్డి గారు అనొచ్చు. మరి కర్ణాటక సంగతి ఏమంటారు మీరంటే, కర్ణాటక సంగతి జనతా పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా తయారవంటున్నా హెగ్డే కింద అప్పుడు బీజేపీని అలయన్స్ తీసుకుని ఆ పార్టీ పెరిగి వచ్చారు. ఎక్కడ భారతదేశంలో తెలంగాణలో ఎవరు డిఫీట్ చేశారు కాంగ్రెస్ ని? ప్రాంతీయ పార్టీ. తమిళనాడులో ఎవరు హఠావు చేశారు కాంగ్రెస్ పార్టీని? ప్రాంతీయ పార్టీ. ఒరిస్సాలో నవీన్ పట్నాయక్, బెంగాల్లో మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీలు, బీహార్ లో ప్రాంతీయ పార్టీలు. ఎక్కడైతే బీజేపీ ఉంటారో కాంగ్రెస్ పార్టీ సేఫ్. ఢిల్లీలో ఎవరు పంపించేశారు బయటికి? ఆమ్ ఆద్మీ పార్టీ. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ. సో అది ఒక రాంగ్ థీసిస్ ఏమో అనుకుంటున్నాను. బీజేపీ పెరగవచ్చు, కాంగ్రెస్ పార్టీ తగ్గిపోయాక. అంటే దీన్ని ఇంకొకలాగా వద్దాం. అంటే కాంగ్రెస్ ముక్త భారత్ అనే బీజేపీ నినాదాన్ని ప్రాంతీయ పార్టీలు నిజం చేయగలుగుతున్నాయి, నిజం చేస్తున్నాయి.
అంతే కదా? అంతే కదా, అది వాళ్ళది. బీజేపీ నేను ఎప్పుడు నుంచి అంటున్నా, రాస్తున్నా నేనే. ఆమ్ ఆద్మీ పార్టీ కేసీఆర్ అండ్ వాళ్ళని బీజేపీ వాళ్ళ మీద వెళ్ళింది. ఈవేళ నేను అనుకుంటున్నా కేసీఆర్ దిగిపోయాడంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి లీడర్షిప్ అన్ని నేను ఒప్పుకుంటాను. ఆయన లేకపోతే రాదు, ఏ పార్టీ ఉండినా ఆయన లీడర్షిప్ ఇచ్చాడు, నో డౌట్ అబౌట్ ఇట్. అందరూ మనం ఒప్పుకుంటున్నాం ఆయన లీడర్షిప్ వల్ల కాంగ్రెస్. కానీ బీజేపీ కదా కేసీఆర్ మీద విశేషమైన అపోజిషన్ తీసుకొచ్చింది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ మీద కూడా ఆఖరికి తీసుకొచ్చి 7 సార్లు. ఇప్పుడు ఉపయోగం ఏంటి బీజేపీకి? కేసీఆర్ పోయాడు, కాంగ్రెస్ వచ్చింది. అవును, మీరు చెప్పేది కాంగ్రెస్ పోయింది, ఆమ్ ఆద్మీ వచ్చింది. ఆమ్ ఆద్మీ వచ్చింది. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ అంటారు. ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ వస్తుందా, కాంగ్రెస్ వస్తుంది. సో ఇది మీరన్న అందరు మనం ఒక ఐడియా ఉంటుంది. వాళ్ళ అధికారులు ఉన్నారు కాబట్టి చాలా పెద్ద తెలివితేటలు మేధావులు మనందరూ. అది కరెక్ట్ కాదు. మరి నాకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయమనండి ఎవరైనా. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని ఎలిమినేట్ చేయని మాట వాడను, కొద్దిగా తగ్గించేసి డెసిమేట్ చేయాలంటే ప్రాంతీయ పార్టీ. ప్రాంతీయ పార్టీ బీజేపీ ప్రాంతీయ పార్టీలతో దెబ్బలాడుతుంది. మరి ఎలా లాజిక్ ఏంటో నాకు చెప్పండి. బీజేపీ ప్రాంతీయ పార్టీలు అన్నిటితో కూడా దెబ్బలాట పెట్టుకోదు కదా, అంటే వాళ్ళకి ప్రకాష్ రెడ్డి గారికి నచ్చదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపులే తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్ లో వెళ్ళిపోయింది కదా, 3 మీ మాటకు అడ్డవచ్చా? ఆంధ్రప్రదేశ్ బెస్ట్ ఎగ్జాంపుల్. 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ లేదు, బీజేపీ పెరగలేకపోతుంది కొన్ని కారణాలు. అంటే ఇది మాత్రం నేను చెప్పేది, మన ఇద్దరు మిత్రులు క్వశ్చన్ చేస్తే నేను ఐ విల్ బి హ్యాపీ. లెక్క చెప్పమనండి ఒక్క ఎగ్జాంపుల్. సరే, బీజేపీ రాజస్థాన్ ఇద్దరు ఉన్నారు, ఉత్తరాఖండ్ ఇద్దరు ఉన్నారు, హర్యానా ఇద్దరు ఉన్నారు, మధ్యప్రదేశ్ ఇద్దరే, గుజరాత్ ఇద్దరే, ఛత్తీస్గఢ్ ఇద్దరే. అదే చెప్పండి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆ దేవగౌడ రీజనల్ పార్టీ వచ్చాక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు కేటీఆర్ గాని వీళ్ళు గాని మాట్లాడుతుంది ఏంటంటే, అంటే ఆ ఈక్వేషన్ ఎలాగా సెట్ అవుతుందో నాకు తెలియదు. బీజేపీ కాంగ్రెస్ కలిసి ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలనుకుంటున్నారు అనేది మళ్ళీ ఒక కొత్త నినాదం. అది 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 ఇంకో పాయింట్ కూడా చెప్తున్నా, అది జరగదు. ప్రాంతీయ పార్టీ రాగానే అలా ఉంటుంది, పోదు. అదొక, నేను ఆ మాట అంటే కోపం వస్తుంది. అదొక అలా ఉంటాయి ప్రాంతీయ పార్టీలు, ఇన్ఫెక్షన్ అలా ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి, అలా ఉంటాయా, అలా ఉంచుతారా? మంచిగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నాం, నాయకుడు ఎక్కడ ఉంటాడు, ప్రాంతీయ పార్టీ ఆ ఊర్లోనే ఉంటాడు. వాడిని పట్టుకుంటే నాకు టికెట్ వస్తాడు. ఢిల్లీ వెళ్ళి దయాకర్ గారి లాగా లేకపోతే ప్రకాష్ రెడ్డి గారి లాగా మనం ఆ సెంట్రల్ పాలిటిక్స్ తో ఏమైనా చేయగలమా? చేయలేం కదా. అందరం కంపేర్ చేయలేం, ఎందుకంటే తనది ఒక స్పెషల్ కేసు. అతనికి ఉన్నంత ఓపిక, పేషెన్స్ మన ముఖ్యమంత్రి కూడా ఎగ్జాంపుల్ గా తీసుకున్నారు. దయాకర్ లా పేషెంట్ దయాకర్ గారు నేను చెప్పింది కాదండి. అంతా ఢిల్లీ కోర్ట్ పాలిటిక్స్ అంతా తప్పుగా అంటలేదు, అలాగే ఉంటాయి అంతే. ప్రకాష్ రెడ్డి గారు మీ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్. రాహుల్ గాంధీలు నేషనల్ హెరాల్డ్లో A1, A2లుగా ఉంటే రాబర్ట్ వాద్రా ప్రియాంక గాంధీ భర్త ఒక హర్యానాకు సంబంధించి భూ వ్యవహారంలో సికోపూర్ భూ ఒప్పందంలో అక్కడ మనీ లాండరింగ్ ఇన్వాల్వ్ అయిందని ఈడీ ఆ విచారణ కూడా స్పీడప్ చేసింది. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఆయన 2 రోజులు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కామెంట్స్ చేశాడు. ఇప్పుడు రాజకీయాలకు వస్తానంటున్నాను, ఇంకా బలపడుతుంది కాంగ్రెస్ పార్టీ అని భయపడుతోంది బీజేపీ. అదే నేను బీజేపీలో కనుక ఉండుంటే ఈ కేసు బయటకు వచ్చేదా, లేకపోతే విచారణ చేసేవారా అని. అది చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్. అలాగే అఖిలేష్ యాదవ్ ఇంకో కామెంట్ చేశారు, అసలు ఈడీకి ఆర్థిక నేరాలకు సంబంధం ఏంటి, ఈడీని తీసేయాలి అని. దయాకర్ గారు, అంటే ఒకటి రాబర్ట్ వాద్రా చేసిన కామెంట్స్, అదే బహుశా ఏ పార్టీ వాళ్ళు బయట వాళ్ళు ఇప్పటివరకు ఆ మాటలు మాట్లాడారు. కానీ రాబర్ట్ వాద్రా సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంక గాంధీ భర్త, నేను బీజేపీలో ఉండుంటే నా మీద విచారణ జరిగేదా అని చెప్పడం ఒకటి ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అంటే వాళ్ళు ఏంటి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రాబర్ట్ వాద్రా వీళ్ళ మీద అవినీతి అక్రమ కేసులు. యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్ ప్రియాంక గాంధీ మీద ఏ అవినీతి కేసులు లేవు ఇప్పటి వరకు. ఏవో ఎన్నికల ర్యాలీలు, చిన్న చిన్న కేసులు ఏవో ఉన్నాయి. కానీ అంటే ఇవాళ మీ అందరినీ, అంటే మీ అగ్రనేతలు అందరినీ కేసులతో టార్గెట్ చేసి మీరు బయటికి రాకుండా చేసి తద్వారా మీరు బలపడకుండా చేసి, ఇదా బీజేపీ గేమ్ ప్లాను? అందులో రాబర్ట్ వాద్రా కూడా ఉన్నారా? మ్యూట్. కేసులు అంటే ఒక గోల్డెన్ స్టేట్మెంట్ ఇస్తా. బ్రిటిష్ వాడు పెట్టిన కేసులకే భయపడలేదు, ఈ బీజేపీలకు భయపడుతుందా కాంగ్రెస్ పార్టీ? సుదీర్ఘకాల రాజకీయ ఉద్యమం, స్వాతంత్ర ఉద్యమం, 9.5 సంవత్సరాల పైచిలకు నెహ్రూ జైళ్లలో ఉన్నాడు.
గాంధీ ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో మీకు తెలుసు. అట్టనే అటు తర్వాత జరిగిన పరిణామాల్లో ఏ ఏ కేసులు ఎట్లెట్లా పెట్టిందో బ్రిటిష్ వాళ్ళ వారసులుగానే వీళ్ళని భావిస్తాం మేమైతే న్యాచురల్ గా. నేను అంటున్న ఒక మాట రిషిజీ, ఈ ట్రెడిషనల్ చర్చ ఒక చర్చ అయితే ఇవాళ రాఫెల్ డీల్ లో మోదీని నేరుగా ఉండి అనిల్ అంబానీ కంపెనీ అయిన రిలయన్స్ డిఫెన్స్ కు అతి తక్కువ ధరకు ఆ యుద్ధ విమానాలని కొనిచ్చిండు అనేది ఆరోపణ ఉంది. సుప్రీంకోర్టు కూడా దాని మీద మాట్లాడకని చెప్పింది. రేపు నేను ప్రభుత్వంలోకి వస్తాము, నేనే కంప్లైంట్ చేస్తా, మోదీనే దీనికి కల్ప్రిట్ అని. ఈడీ కేసు పెడుతుంది, ఈడీ కేసు పెడితే ఛార్జ్ షీట్ వేస్తుంది. ఇదంతా పొలిటికల్ రాద్ధాంతం మీద. ఇంత సింపుల్ ఇది. అంటే ఎవరైతే ప్రభుత్వంలో ఉంటారో ఆ ప్రభుత్వంలో ఉన్నోళ్ళు బాధ్యతాయుతంగా ఉండకపోతే అది మోడీ ప్రభుత్వం అయితే. కాబట్టి ఇలా రాబర్ట్ వాద్రా మీద పెడుతుంది ఎందుకనంటే వారు ప్రియాంక గాంధీ గారి భర్త కాబట్టి. ఇలా సోనియా గాంధీ గారి మీద లేకపోతే రాహుల్ గాంధీ గారి మీద పెడుతుంది అంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వారసత్వం. అది వాళ్ళని కొట్టేస్తే కాంగ్రెస్ ముక్త భారత్ అని అంటారు. ప్రియాంక గాంధీ గారి మీద పెట్టడానికి ఏం ఛాన్స్ లేదు కాబట్టి వదిలేశారంటారా? మేబీ రేపు ఆమె సీరియస్ అయితే ఆమె మీద కూడా పెట్టొచ్చు కాక, కానీ ఒక వ్యాలిడ్ స్టేట్మెంట్ పుల్లారావు గారు ఇచ్చింది. కాంగ్రెస్ ముక్త భారత్ అనేది కేసులతోనో లేకపోతే ఇతరాత్రతోనో అవుతుందని అనుకోవడం అనేది ఎంత భావదారిద్ర్యం అనేది ఒక చర్చ అయితే. రెండోది ప్రధానమైనది, ప్రజలు పార్టీలు ప్రజాక్షేత్రంలో ఉంచాలనా లేకుండా చేయాలనేది మన విధానాలు. ఒక కొన్ని పథకాలతోని మొన్న మా ముఖ్యమంత్రి గారు అన్నారు, అదే కొడంగల్లో నేను 8,000తో ఓడిపోయినా 2018 ఎన్నికల్లో, అదే పార్టీకి ఒక మంచి పాజిటివ్ సంకేతం వచ్చింది, 35,000తో గెలిచిన. నా వ్యక్తిగతంగా ఉండేది ఉంటది, కానీ పార్టీలో ఏ మామూలు ప్రాంతంలో కూడా 35,000 45,000 కూడా వచ్చింది వేరే అసలు కొత్త క్యాండిడేట్ నిలబడ్డ కాడ కూడా. ఎందుకు అనంటే గత ప్రభుత్వం అనుసరించిన విధానం. ఇప్పుడు వీళ్ళు అనుసరించిన విధానానికి రేపు మూల్యం ఉండదు అని వీళ్ళు అనుకుంటుండ్రు, కేసుల ద్వారానో లేకపోతే రాజ్యాంగాన్ని. ఇప్పుడు మా ప్రకాష్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, వాళ్ళు న్యాయస్థానాల్ని రాజ్యాంగాల్ని వీటిని పట్టించుకోరు, వాటి పట్ల వీళ్ళిద్దరికీ పరిమితమైన అని అంటే ఒక మాట అంటాం. ఇప్పుడు ఎన్ని కేసులలో మీకు అనుకూలంగా ఉన్న కేసులు ఎట్లా తీర్పులు వస్తున్నాయి. గుజరాత్ లో ఈవీఎం కేసు అయిపోయి ఆయన ఎమ్మెల్యే కూడా అయింది ఒక ఆయన. నేను 6.5 సంవత్సరాల నుంచి ఇంకా కేసు రిజర్వ్ అయింది తీర్పులు, మరి రావట్లేదని నేను ఎవరిని ప్రశ్నించాలి? నేను అంటున్న ఛార్జ్ షీట్ కు 2 సంవత్సరాలు వేసిండ్రంటే కోర్టుని ఎట్లా తప్పు పడతా నేను? ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం వాళ్ళు పిలిచిండ్రు, కేసు రిజిస్టర్ అయింది. ఇప్పుడు కేటీఆర్ మీద ఏసీబీ కేసు ఉన్నది. మొన్న ఉన్న ఈ నీ మీద అభియోగం నేరారోపణ చేయబడ్డాయి వాస్తవమా కాదా అని ప్రశ్నలు వేసిండ్రు. ఆయన మైకుని టెస్ట్ చేసిండు, ఏసీబీని టెస్ట్ చేసిండు, వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు. అట్లనే మొన్న మా సోనియా గాంధీ గారు చెప్పిన అంశాన్ని నేను ప్రత్యక్షంగా ఆమె బయట కూడా చెప్పిన 2 సంవత్సరాలు ఛార్జ్ షీట్ కేసి, ఛార్జ్ షీట్ తర్వాత బెయిలో నాన్ బెయిలో లోపల 2016 కేసు కొట్టేయాలని ఏమీ లేదని కదా సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అంటే మీరు చెప్పిన దానికి భిన్నంగా ఏమన్నా ఉంటే నేనేమంటున్నా సార్, ఇప్పుడు నేను అదే అంటున్నా, రాఫెల్ డీల్ లో ఇవాళ సుప్రీంకోర్టు మీరు అనవసరమైన అభియోగాలు చేయకండి మోడీ మీద, ఆయన చట్టబద్ధంగా న్యాయబద్ధంగానే చేసిందని చెప్పేసి వీళ్ళు సమర్పించిన అడ్వకేట్ జనరల్ సమర్పించిన లేకపోతే ఆయన వాళ్ళ అడ్వకేట్ సమర్పించిన పత్రాలను బట్టి మీరు కాంగ్రెస్ వాళ్ళు మీరు చేయొద్దని చెప్పిండ్రు. నేను అంటున్న రేపు నా ప్రభుత్వం వచ్చినాక నేను రాఫెల్ డీల్ లో అవినీతి పరుడే మోడీ అని చెప్పి కేసు పెట్టి ఈడీని పంపిస్తా, సిబిఐని పంపిస్తా. బీజేపీ ఇలా చేస్తుందని మీరంటే ఊరుకుంటారా? ప్రకాష్ రెడ్డి గారు వినండి, ఒక నిమిషమే చెప్తా. బీజేపీ అనేది మా కండ్ల ముందు పుట్టిన ఒక 45 సంవత్సరాల చిన్న కూన. అందుకనే బ్రిటిష్ వాళ్ళతో పోల్చిన, బ్రిటిష్ వాళ్ళ కంటే నియంతృత్వమో బ్రిటిష్ వాళ్ళ కంటే ఆధిపత్యమో బ్రిటిష్ వాళ్ళ కంటే అంత పెద్ద పార్టీ ఏం కాదు. అది ఎన్నో రూపాలు మారి జనసంఘ్ లేకపోతే జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ స్మార్ట్ స్టేట్మెంట్ యాక్చువల్లీ దయాకర్ మీరు ఇచ్చేది. అంటే చిన్న కూన బీజేపీ చిన్న కూన చూసి భయపడట్లేదు మీరు చెప్పేది. 45 years old party. After Modi, there is no viability of the party also. ఏమున్నది అక్కడ? అబద్ధాలతోని లేకపోతే ఇట్లాంటి బెదిరింపులతోని లేకపోతే లొంగ తీసుకునే చర్చలతోని అది బతుకుతుంది తప్పితే, ఇంకా చెప్పాలంటే ఈవీఎంలతో బతుకుతుంది తప్పితే, ఈవీఎంలు తీసేస్తే ఏది ఒక చెరువులో కాక పువ్వు ఎండిపోయినట్టు అయిపోద్ది కమలం. కాదు 11 ఏళ్ల మోడీ అప్రజాత పాలన, 3వసారి ప్రధానమంత్రిని మీరు దేనికి కన్ఫైన్ చేశారంటే ఈవీఎంలు ఈడీలు.
ఎక్కువ మాట కూడా కాదు, ఒక్కటే మాట, చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ పక్క జరిగితే వాట్ ఈస్ మోడీ. అంతేనా? ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ప్రకాష్ రెడ్డి గారు, పుల్లారావు గారు. అంటే కేవలం బీజేపీ అంటే ఇవాళ చిన్న కోన, ఈవీఎంలు, ఈడీలు, చంద్రబాబు నితీష్ పక్కకు జరిగితే ఏంటి? 3 క్వశ్చన్లు అడిగారు దయాకర్ గారు. 4 పాయింట్లు యాక్చువల్లీ. ఒకటి, మీరు చిన్న కోన, బ్రిటిష్కి భయపడలేదు, బీజేపీకి భయపడతామా? ఈవీఎంలు ప్లస్ ఈడీలు తప్ప బీజేపీ అంటే ఏముంది? చంద్రబాబు నితీష్ తప్పుకుంటే వాళ్ళు బీజేపీ పరిస్థితి ఏంటి? సార్, ముందు నేను పుల్లారావు గారు ఒక విషయం చెప్పారు, దాన్ని మీ వ్యూవర్స్ చూసే వాళ్ళ కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఓకే. తొలి ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్ర రాష్ట్రానికి ప్రాంతీయ పార్టీ ముఖ్యమంత్రి అయింది సార్. అప్పుడు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తేనే ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రకాశం పంతులు గారు ఒక ప్రాంతీయ పార్టీలో కొన్ని సీట్లు గెలిస్తే వారికి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తే వారు ముఖ్యమంత్రి అయ్యారు. తొలి కాంగ్రెస్ 1953 చరిత్ర చెప్తున్నాను నేను. కాబట్టి 67లో కూడా చరణ్ సింగ్ ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పుడు జనసంఘ్ చేసింది, సిపిఎం కూడా చేసింది సార్. అవసరం తొలినాళ్ళు, స్వతంత్ర వచ్చే తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకత్వం ఆ రోజు ఉన్నటువంటిది. మేము 51లో ఒక చిన్న జనసంఘ్ పార్టీగా పుట్టినాం. మా 45 ఏళ్ళ 70 ఏళ్ళ అనే చరిత్ర సంగతి అది వేరే విషయం. కానీ దయాకర్ గారు చెప్పిన దాంట్లో జనసంఘ్ పార్టీగా పుట్టి జనతా పార్టీలో కలిసినాం. జనతా పార్టీలో అన్ని ప్రాంతీయ పార్టీలే కలిసినాయి. ఆ తర్వాత మేము విడిపోయి దినదినాభివృద్ధి ఏంటని తప్పిస్తే మేము ఇప్పుడు ఇద్దరు తప్పుకుంటే ఏంటంటే, ఇదివరకు ఒక ఓటు తప్పుకుంటే, ఒక ఓటు దొంగ ఓటు వేపిస్తే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏమైందో మనం చూసాం 98లో, 99 ఎలక్షన్స్ లో ఫలితాలు చూసారు. అట్లాగే 2004 తర్వాత మీరు చేసినటువంటి దుర్మార్గాల వల్ల 2014లో ఏమైందో చూసారు. కాబట్టి బలమైన ప్రతిపక్షంగా దేశ రాజకీయాల్లో బీజేపీ ఎదిగినటువంటి చారిత్రక సత్యాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించలేకపోతే ఇంకా అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ చరిత్రను వాళ్ళు రాసుకుంటారు. దానికంటే వేరే చెప్పదలుచుకోలేదండి. అన్నారు మోదీ లేకపోతే బీజేపీ పరిస్థితి ఏంటి, మోడీ తర్వాత ఏంటని కూడా అడిగారు ఆయన. నేనేమంటున్నా, మాకు శ్యామప్రసాద్ ముఖర్జీ చంపేసినారు, ఏమైందో చూసినారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయుని చంపేసినారు, ఏమైందో చూశారు. అటల్ బిహారీ వాజ్పేయిని ఓడగొట్టడానికి ట్రై చేశారు, ఏమైందో చూశారు. బలరాజ్ మధోక్ లాంటి మహాన్నతమైన వ్యక్తులు మా పార్టీలో ఉండి 37 సీట్లు గెలిపించారు. జనసంఘ్ పార్టీని 67లో మొదటి ప్రధాన ప్రతిపక్షంగా మేమే గెలిచినాం, 67లో ఇందిరాగాంధీ ప్రపంచంలోనే. కాబట్టి ఇవన్నీ కూడా దినదినాభివృద్ధి ఏందిని భరించలేకపోతే అది వాళ్ళ ఇష్టం. చారిత్రక నేపథ్యంలో జరిగిన సత్యాలను అర్థం చేసుకోలేకపోతే ఇంకా వర్తమానం గాని భవిష్యత్తు గాని వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలో ప్రజల సమాధానం చెప్తారు. దాన్ని అంటే బీజేపీ పెరుగుదలను, కాంగ్రెస్ వైఫల్యాలను వాళ్ళు ఇంకా గుర్తించలేకపోతే భవిష్యత్తులో వాళ్ళు జరిగే పరిణామాలకు వాళ్ళే బయట. అది మీకే మంచిది, అది ఒక రకంగా స్ట్రాటజికల్ గా మీకే మంచిది. రాబర్ట్ వాద్రా కామెంట్ మీద ఏమంటారు? నేను కనుక ప్రజాస్వామిక పద్ధతులతో ఎదగడం కూడా ఎదగడం అని అనుకుంటే అది మీ కర్మ. మేము ప్రజాస్వామ్య పద్ధతిలో గుజరాత్ ఒరిస్సా ముఖ్యమంత్రిగా వచ్చి ముఖ్యమంత్రి వండుకుంటే సరే చట్టం ప్రకారం కరెక్టా, నైతికంగా కరెక్టా పక్కన పెడితే 98 అటల్ బిహారీ వాజ్పేయి గారికి వ్యతిరేకంగా పార్లమెంట్ లో ఓడించిన అనైతికమైన పార్టీ. నేను చట్ట వ్యతిరేక పార్టీ ప్రభుత్వాన్ని కూర్చుని అనైతికమైన అట్ అనుకుంటే అయోధ్య సంఘటన తర్వాత చట్టబద్ధంగా ఎన్నుకోబడ్డటువంటి 3 బీజేపీ ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ పక్కన పెడితే 3 బీజేపీ ప్రభుత్వాలను అక్రమంగా కూల్చినటువంటి మా పివి నరసింహారావు ప్రభుత్వం, అక్రమంగా కూల్చిన ప్రభుత్వం అంటున్నా. 356 అధికారాన్ని దేశ నంబూదిరిపాద నుంచి మొదలు పెడితే, నెహ్రూ కాలం నుంచి మొదలు పెడితే దేశంలో అందుకని 356 అధికారాలను ఉపయోగించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. చరిత్రలో కొద్ది చాలా ఉన్నాయి. అక్రమాలు ఎక్కడ చేశారో, అక్రమాలు ఎక్కడ గెలిచారో, ఎక్కడ జరిగిందో చరిత్రలో చాలా మంది మీరు చెప్పారు. ఒకటే సెంటెన్స్ సమాధానం చెప్తాను. రాబోతు గారు రాజకీయాలు రావాలని కోరుకుంటున్నాం. ఈ దేశంలో ప్రతి పౌరుడు రాజకీయాలకు రావాలనుకుంటే రావచ్చు, ఎన్నికల పోటీ చేయొచ్చు, న్యాయబద్ధంగా ప్రజల అభిప్రాయం ఉంటే గెలవచ్చు. కానీ మీరు రాజకీయాలకు వస్తురు కాబట్టి అంటే మీరు అద్వానీ గారిని రాజకీయాలకు వస్తురు కాబట్టి హవాలా కేసులు ఎక్కిచ్చారా, లేకపోతే మీరు మోడీ గారిని రాజకీయాల్లో బలపడుతుంది కాబట్టి ఇరికిచ్చారా, అమిత్ షా గారిని క్రిమినల్ కేసులో మీరు ఎందుకు ఇరికిచ్చారో ఇవన్నీ కూడా చరిత్రలో సాక్ష్యాలుగా నిలబడ్డాయి. చాలా మందిని దీన్ దయాళ్ ఉపాధ్యాయ హత్యను ఒక మామూలు దోపిడీ కోసం, ఆయన జేబులో రూపాయి కూడా ఉండదు, అటువంటి వ్యక్తిని హత్య దోపిడీ కోసం చేశారని దుర్మార్గపు చరిత్రను సృష్టించిన ఇంపార్టెంట్ పాయింట్ పుల్లారావు గారు, మార్గపు చరిత్ర సృష్టించిన కాంగ్రెస్ కాంగ్రెస్ ఏం చేసింది? బీజేపీ ఆధారాలు లేవు, ఉత్తదినేవి ఆధారాలు లేని మాట్లాడడానికి
నీ స్టాండిటీ తగ్గుతుంది తప్పితే దాని వల్ల కాంగ్రెస్ పార్టీ హత్య చేసిందని చెప్పడం వల్ల నీ స్టాండిటీ తప్పితే ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలేదు? ఎందుకు విచారణ చేయలేదు? ఆరోపణకు ఆధారం ఉండడం అనేది సహేతుకత ఉండాలని చూసుకోవాలి. జమ్మూ కాశ్మీర్ కోసం పుల్లారావు గారు ఇప్పుడు మనం చెప్పింది ఏంటంటే ఒక పాలిటిక్స్ లో మనం ఒకటి మర్చిపోకూడదు. అక్కడ ప్రకాష్ రెడ్డి గారికి మీకు దయాకర్ గారికి తెలుసు, నరేంద్ర మోడీని అటాక్ చేశారు కాంగ్రెస్ పార్టీ 2002 నుంచి. మీకు జ్ఞాపకం ఉన్నారు కదా, గుజరాత్ ప్రధానమంత్రి అవ్వడు. ఈవేళ రాహుల్ గాంధీ మీద నేను తప్పకుండా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నా, ఎవరైనా అధికారంలో ఉన్నారంటే వాళ్ళు ఏదో జీనియసెస్ అనుకోవటం కరెక్ట్ కాదు. ఈవేళ నరేంద్ర మోడీ ఒక ప్రాంతీయ ముఖ్యమంత్రి, నేషనల్ ఫిగర్ ఎవరు చేశారు? దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ చేసింది. మీరు ఆ రోజు న్యూస్ పేపర్లు తెప్పి చదవండి. అలాగే రాహుల్ గాంధీ కూడా క్వైట్ గా కూర్చునే మనిషి మీద విశేషంగా తన మీద పడిపోయి తిట్టేస్తే మొండిగా అయిపోయారు. నేను చెప్పింది ఈవేళ అంత మంచి ఆలోచన ఉంటే అధికారంలో ఉన్నవాడికి రిపీటెడ్ గా ఎలక్షన్లు అయిపోతాయి. పొరపాటు సలహాలు వస్తే తింటారు. నిన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏమన్నాడు ఈ వకాఫ్ కేసులో? అసలు నిన్నే సగం కొట్టిపోయాడు, ఈవేళ మర్యాద కాగేది. అంటే ఎవరు తప్పని? మోడీ తప్పట్లేదే, ఆయన సలహాదారు, ఆయన లా మినిస్టర్ పడుకున్నారా అంటానే. ఇలాంటి వస్తుంది తప్పకుండా. ఇలాంటి కేసెస్ వల్ల ఉపయోగం లేదు. ఈడీ వల్ల ఎస్ తప్పు చేశారు, ప్రాపర్టీ సీజ్ చేసి అమ్మేయండి, ఫినిష్. అదేదో జైలుకి తీసుకెళ్ళాం, పెట్టాం అంటే ప్రజలు ఆ స్టేజ్ అయిపోయింది. భారతదేశంలో చాలా గట్టి స్కిల్ వచ్చింది. కరప్షన్ గా చూడలేదు, మిగతా విషయాలు కూడా చూస్తున్నారు సాయిగా. అందువల్ల తప్పకుండా బీజేపీ కొన్ని విషయాల్లో వాళ్ళ దేశ రాజకీయాల్లో కాదు, వాళ్ళ దేశ రాజకీయాల్లో అవినీతి అనేది ఒక అంశం కాదనా? ఇప్పుడు అఖిలేష్ ఏమంటాడు, ఈడీ తీసేయండి అంటాడు ఆయన, అవినీతిని లీగల్ చేయండి ఒక్కర్లా. అది ఒక పెద్ద ఇష్యూ. ప్రజల్లో కరప్షన్ పనిచేయడంతో కరెక్ట్ కాదు. ప్రజల్లో కరప్షన్ గా ఉన్న మనిషి మీద ఒక 5%, 10% దెబ్బ కొడతానికి చూస్తూ ఉంటారు. అది మాత్రం నేను ఒప్పుకోను. తప్పకుండా ఆ మనిషి క్లీన్ గా ఉంటాడు. ఎందుకన్నానంటే ఇప్పుడు కాదు, జగన్మోహన్ రెడ్డి మీద ఇన్ని కేసులు ఉన్నా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కదా, ముఖ్యమంత్రి అయ్యాడు కదా. ఆల్టర్నేటివ్ లేదు కదా. 2019కి చంద్రబాబు నాయుడు అప్పుడు వ్యతిరేకంగా ఎవరున్నారు? లీడర్ ఆఫ్ ఆపోజిషన్ జగన్మోహన్ రెడ్డి. అక్కడ ఇంకో ప్రాంతీయ పార్టీ వస్తే బీహార్ లాగా అవుతుంది. నేను మల్టిపుల్ ప్రాంతీయ పార్టీ వచ్చిన చోట ఒక రకంగా ఉంటాయి. ఇందాక ప్రకాష్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్ కాదన్నాం, ఆయన చరిత్ర చక్కగా చెప్పారు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ ని తీసేయాలంటే వాళ్ళు తీసే శక్తి లేదు, విధానం లేదు. ప్రాంతీయ పార్టీ, ఆ ప్రాంతీయ పార్టీని బీజేపీ నొక్కేస్తుంది. సో ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఎవరు సాయం చేస్తున్నారు? బీజేపీ సాయం చేస్తారు. ఓకే, సో బీజేపీయే కాంగ్రెస్ పార్టీ సహాయం చేస్తోంది. అంటే తెలంగాణలో కేటీఆర్ ఏదైతే కామెంట్ చేశారో అది ఒక రకంగా నిజం ఒప్పుకుంటున్నారు. అది కానీ అవి ఒక చిన్న సెంటెన్స్ ఏంటంటే ప్రాంతీయ పార్టీ కూడా కొన్ని పద్ధతులు కేర్ఫుల్ గా ఉంటే వాళ్ళ సర్వైవల్ 95% గ్యారంటీ ఎలా ఉంటారు. అంటే కాదు, మీరు చెప్పిన దాంట్లో ప్రాంతీయ పార్టీల సర్వైవల్ కూడా ఇనేవే జాతీయ పార్టీల మీద ఆధారపడే ఉంటాయి కదా, ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీ మీద. నేను రిషి గారు నేను ఇంకొకటి గుర్తు చేస్తాను సార్. ఈ దేశంలో మొదటి ఎన్నికలు 1951 లో జరిగితే ఒక 20 ప్రాంతీయ పార్టీలు గెలిచాయి సార్. 20 ప్రాంతీయ పార్టీలు గెలిచినాయి ఆ కాలంలో. జస్టిస్ పార్టీ, స్వతంత్ర పార్టీ నుంచి మొదలు పెడితే కృషి కామగార్ పార్టీతో మొదలు పెడితే రామరాజ్య పరిషత్, హిందూ మహాసభ, జనసంఘ్ పార్టీ, ఇట్లా ఒక 20 పార్టీల గ్రూపులు గెలిచే కాలంలో ప్రాంతీయ పార్టీలు. అవన్నీ ఏమైనా సార్ ఈ దేశంలో కనుమరుగు కాకుండా బతుకున్నాయి. ఈవెన్ భారతీయ కాంగ్రెస్ పార్టీ, చరణ్ సింగ్ లాంటి వాళ్ళు భారత ప్రధానమంత్రి ఉన్నటువంటి వాళ్ళ పార్టీలే అడ్రస్ లేకుండా పోయినాయి సార్ భారతీయ చరిత్రలో. కాబట్టి ప్రాంతీయ పార్టీలు, గుజరాత్ లో ప్రాంతీయ పార్టీ ముఖ్యమంత్రి, మొదటి ముఖ్యమంత్రి ప్రాంతీయ పార్టీ ముఖ్యమంత్రి అడ్రస్ చరిత్రలో కలిసిపోవాల్సిందే ప్రాంతీయ పార్టీలు అంటారా? నేను ప్రాంతీయ పార్టీలు ఏ పార్టీలు అయితే ప్రజల అభిప్రాయాన్ని, ప్రజల మనసులను లేకపోతే ప్రజలు దోచుకోలేవో అవి చరిత్రలో కలిసిపోయి కాలగర్భంలో కలిసి. అదే ప్రశ్న ఇప్పుడు దయాకర్ గారు అడుగుతాను, బట్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్. దయాకర్ గారు, ఐ హావ్ ఫైనల్ క్వశ్చన్ ఫర్ యూ. ఇప్పుడు ఊరేగింపు గుర్రాలను రేసులోకి పంపి ఓడిపోతున్నాం, ఇది మీ అధినేత రాహుల్ గాంధీ గారు చేసిన వ్యాఖ్య. కేవలం గుజరాత్ లోనే కాదు కదా, దేశవ్యాప్తంగా ఆయన చెప్పిన 3 గుర్రాల థియరీ, అంటే రేసు గుర్రాలు, పెళ్లిలో ఊరేగింపు గుర్రాలు, కుంటి గుర్రాలు. అసలు రేసు గుర్రాలు దింపకుండా మిమ్మల్ని అడ్డుకున్నది ఎవరు? ఎవరన్నా బలవంతంగా రేసు గుర్రాలు దింపొద్దన్నారా? అండ్ రెండోది, సైద్ధాంతిక పోరులో బీజేపీ ఆర్ఎస్ఎస్ ని మీరే ఓడించగలరని చెప్తున్నారు. అలాగే 11 ఏళ్లు మిమ్మల్ని ఆపింది ఎవరు? ఈ రెండింటికి చెప్పండి, క్లోజ్ చేద్దాం. ఒక్కటి, ఈ 11 ఏళ్ళు అనే దాంట్లో పర్టికులర్ గా మోడీ దాని విషయంలో పుల్లారావు గారు మాట్లాడిన దానికి చెప్తా.
వారిని వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఆయన అక్కడికి పోయి ప్రధానమంత్రిగా రాజధర్మం గురించి పాఠాలు చేయించిన చరిత్ర మనకు తెలుసు. ఏది గోద్రా ఇన్సిడెంట్ లో ఇంతవరకు ముద్దాయిలు ఎవరు తేలి ఆ కోర్టు మన చుండు సంఘటన పోయినట్టే వెళ్ళిపోయింది. నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే అబద్ధాల పునాదుల మీద పుట్టిందే జనతా పార్టీ అని చెప్పడానికి మొన్న నేను గుజరాత్ గడ్డ మీద అహ్మదాబాద్ లో మొరార్జీ దేశాయ్ ఇందిరాగాంధీ 2 ఫేసెస్ అని ఫస్ట్ మొదలు పెట్టింది మొరార్జీ దేశాయ్. అంటే ఇలా మూలాల్లో జనతా పార్టీ ఆయనే కదా మొట్టమొదటి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి. అంటే ఆ రోజు ఒక మహిళ ఈ భూ సంస్కరణలు తీసుకురావడం, రాజభరణాలు రద్దు చేయడం, తర్వాత ఏంది భూమిని పంపకం చేయడం, గరీబీ హఠావో పేరు మీద రావడం, ఇవన్నీ కూడా జరిగిన సంఘటనలు జీర్ణించుకోలేని ఆధిపత్య భావజాలం ఉన్న వ్యక్తులు వీళ్ళంతా కూడా. నేను ఇంతకు ముందు జయప్రకాష్ నారాయణ గారిని, మొరార్జీ దేశాయ్ గారిని వీళ్ళ మీద ఒక మంచి రిగార్డు ఉండే. కానీ ఇందిరాగాంధీ మీద వాళ్ళు చేసిన ప్రాపగండ ఏదైతుందో ఆ ప్రాపగండ ఏజెంటే మోడీ. ఎలా గాంధీని చంపిన గాడ్సేకి గుడి కట్టాలంటే వాళ్ళ వారసులు కాదా వీళ్ళు? ఎక్కడ ఉంది వాళ్ళ మీద చర్యలు తీసుకునేటోళ్ళు? గాంధీ చచ్చింది ఎప్పుడో చూడలేదు, కానీ ఇదే వాళ్ళ ఎంపీనో ఆమె జ్యోతి ఆమె పేరు ఉంది, మళ్ళీ జ్యోతి అని ఒక ఆమె ఉంది, పొడిసి గాంధీని చంపిన పరిస్థితి. అంటే జాతి పితగా కొలుసుకుంటే వాళ్ళ పట్ల వీళ్ళ జాతీయత ఎక్కడ చచ్చింది, ఏడబోయింది? నేను రేసు గుర్రాలను దింపకుండా అడ్డుకున్నది ఎవరు అంటే మీరు మొత్తం బీజేపీ. ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటి ప్రాపగండ అబద్ధాలతోని పోతున్న పరిస్థితి, మేము ఓడిపోతున్న దానికి అది ఒకటి కారణం. మేము రేసు గుర్రాలను దించడానికి మాకున్న సంస్థాగత సమస్యలు ఇప్పుడు అక్కడనే ఇంకో మాట కూడా అన్నారు మీరు చూస్తే. ఇక్కడ బీజేపీ ఆర్ఎస్ఎస్ కు అనుకూలంగా పనిచేసే శక్తులు కొన్ని ఉన్నాయి, కాంగ్రెస్ కొరకు కొట్లాడే శక్తులు కొన్ని ఉన్నాయి అని కూడా అదే గడ్డ మీద అన్నాడు. మీరు గుర్తు చేసుకుంటే అంటే ఏంటి, మా దాంట్లో సంస్థాగతంగా కోవట్లను కూడా నేను కొంతమందిని నేను ఇప్పుడు ప్రస్తావించలేను, కానీ గుజరాత్ గడ్డ నుంచి మీ చేతుల్లోనే ఉంది. మీరందరూ కోర్టులు నేరేంటి, రేసు గుర్రాలను మీలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి, బదులు దింపండి, అయిపోయిందిగా. అల్టిమేట్ గా నేను చెప్తున్నా, ప్రజలే ప్రజాస్వామ్యానికి ఈటు రాయి. రాజకీయ ప్రేరేపిత కుట్రలో, రాజకీయ కేసులో మమ్మల్ని ఏం చేయలేవని చరిత్ర పూజ చేసింది. కాబట్టి పుల్లారావు గారు చెప్పినట్టుగా రాజనీతితో పాలించండి, మిమ్మల్ని మీరు మళ్ళీ గెలుచుకోండి. నష్టమైంది 55 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం, అధికార దాహం లేదు. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఉంది, మళ్ళీ గెలుచుకోండి అంటే యూఆర్ ప్రిపేర్డ్ ఫర్ నెక్స్ట్ టర్మ్ ఆల్సో. అరే నాకేం సార్, ప్రాణాలు ఇచ్చిన పార్టీ మాది. మీలాగా మీరు అధికారం కొరకు ప్రాణాలను తీసే పార్టీ కాదు కదా మాది. పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సరే, కేసులు వ్యవహారాలు అవన్నీ కోర్టులు తేల్తాయి, కానీ బీజేపీకి ఉండే పొలిటికల్ స్ట్రాటజీలు, అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ కొత్త అధ్యక్షుడి నేతృత్వంలో ముందుకెళ్తోంది. సరే, ఎన్డీఏ కూటమి ఎలా ఉంటుంది ఏంటి అనేది రానున్న కాలంలో చూద్దాం. అయితే అందరూ అలర్ట్ గా ఉండాల్సిన సమయం మాత్రం స్పష్టం.